అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జమాయతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కావలిలోని కలయిక విజ్ఞాన కేంద్రం నందు అందరి దైవం ఒక్కటే అనే అంశంపై సమావేశంతో పాటు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దైవ సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కలయిక విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు లావణ్య, రామ్ ప్రసాద్ మరియు సంఘ సంస్కర్త శారద టీచర్ గారిని జమాయతే ఇస్లామీ హింద్ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేక అల్పాహారాన్ని అందించారు. నాలో ప్రవహించేది రక్తం ఎలాగనే ఉంటుంది, మీలో ప్రవహించే రక్తం ఎలాగనే ఉంటుంది. సూర్యుని నేను ఆస్వాదిస్తున్నాను, మీరు ఆస్వాదిస్తున్నారు. ఆక్సిజన్ నేను పీల్చుకుంటాను, మనం అందరం పీల్చుకుంటాం. భూమండలంలో ఉన్న వాళ్ళందరూ పీల్చుకుంటాం. చెప్పండి, ఆయన ఒక్కడే అద్వితీయుడు, అతీతుడు. ఆయన సృష్టికి పరమై ఉన్నాడు. తారతమ్యాలు లేవు. మరి ఒక చోట ఎంత గొప్ప వాక్యం చెప్పారు. అరబ్బుడికి అరబ్బేరుడి పైన కానీ నల్లవాడికి తెల్లవాడి పైన, తెల్లవాడికి నల్లవాడి పైన ఎలాంటి ఆధిపత్యము అధికారము లేదు దేవుని దృష్టిలో. కానీ ఈ రోజులు మారుతూ వచ్చాయి. సో మనము మంచినే గ్రహిద్దాము, చెడును వదిలేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. సో ఈరోజు ఈ సందర్భంగా చాలా చక్కగా మన ముస్లిం సోదరిమణులతో మనం జరుపుకోబోతున్న ఈ ఇఫ్తార్ విందుని అందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేయాలని, మనం మరలా కూడా ఇలాంటివి జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి నినాదంతోనే గాంధీజీ మనకు స్వాతంత్రోద్యమం తీసుకొచ్చారు. ఇప్పుడు మరో స్వాతంత్రోద్యమం తీసుకొచ్చేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి మనందరం సమైక్యంగా ముందుకు పోదాం అనే దానికి ఈరోజు కలయిక విజ్ఞాన కేంద్రం కార్యక్రమం ఒక ఆదర్శంగా డివిటీగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మన కావలి పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ 300 సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్, చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్, వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్, అతిథుల కోసం ప్రత్యేక 10 ఏసీ రూమ్స్ కలవు. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, బర్త్డే మరియు మీటింగ్లకు, అన్ని శుభకార్యములకు అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ, షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన R&B బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర, కావలి. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.